గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ సోనియా. అమెరికా ఇరాన్ శాంతి మంత్రం పఠిస్తున్నాయి. అదే సమయంలో అనుమానాలు తెరపైకి తెస్తున్నారు. ఎందుకలా? రెండు వైపుల వారు పాక్ రాజధాని ఇస్లామాబాద్ కు చేరుకున్నారు. అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇరాన్ బృందానికి స్పీకర్ మహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ నాయకత్వం వహిస్తున్నారు. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య చర్చల ప్రారంభానికి ముందు ఇరాన్ పెట్టిన 2 షరతులు చర్చగా మారాయి. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాళ్లు ఆగిపోవాలని డిమాండ్ చేసింది. ఫ్రీజ్ చేసిన నిధులు విడుదల చేయాలని మరో షరతు పెట్టింది. మరి ప్రీ కండిషన్లకు అమెరికా అంగీకరిస్తుందా? ఇస్లామాబాద్ కు బయలుదేరక ముందే ఇరాన్ ఈ 2 షరతులను ఎందుకు పెట్టలేదు? ఏది ఏమైనా చర్చలకు ముందు కీలక పరిణామం. ఇక 2 కండిషన్లకు అమెరికా అంగీకారం తెలిపింది. ఇక అమెరికా మాత్రం తక్కువ తిన్నదా? పలు వ్యాఖ్యలు వినిపించింది. యురేనియం శుద్ధిని ఇరాన్ ఆపేయాలని, హర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తోంది. హర్ముజ్ ను అడ్డం పెట్టుకుని ప్రపంచ దేశాల నుంచి టోల్ వసూలు చేయడాన్ని అమెరికా తప్పుపట్టింది. మరి ఇరాన్ కూడా సానుకూలంగా స్పందిస్తుందా? అమెరికా ఇరాన్ మధ్య చర్చలు సాఫీగా సాగుతాయా? ఏదో మొక్కుబడిగా ముగించి మమా అనిపిస్తారా? ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే భీకరదారులు ఉంటాయని, ఇరాన్ చుట్టూ తమ నౌకలు శక్తివంతమైన ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఒప్పందమా దాళ్లా తేలిపోతుందని ట్రంప్ వార్నింగ్. కానీ ఇరాన్ 2 కండిషన్లకు అమెరికా ఒప్పుకోవడం కీలక పరిణామంగా చెప్పవచ్చు. ఇదే స్ఫూర్తితో చర్చలు జరుగుతాయా? 2 దేశాల వ్యూహాలు ఎలా ఉన్నాయి? రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ శివాని న్యూస్ నుంచి లైవ్ సిద్ధంగా ఉన్నారు. శివాని, మొత్తానికి మనం చూడొచ్చు అమెరికా ఇరాన్ కూడా మొత్తానికైతే శాంతి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోనీ. సో మొత్తానికి మనకు తెలిసిన విషయమే, ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ అండ్ అమెరికా చర్చలకు సిద్ధమైంది. అయితే ఈ చర్చలకు ముందు ఇరాన్ చాలా తెలివిగా కొన్ని ప్రీ కండిషన్స్ ని మెన్షన్ చేసింది. ఆ ప్రీ కండిషన్స్ ఏంటో ఒకసారి ట్రాక్ చేద్దాం. సో లెబనాన్ పై దాడిని ఆపేయాలి ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి ఫ్రీజ్ అయిన, అంటే ఇరాన్ కి ఫ్రీజ్ అయిన మనీని రిలీజ్ చేయాలి వెంటనే. సో ఈ 2 కండిషన్స్ ఇరాన్ పెట్టడం జరిగింది చర్చలు స్టార్ట్ అవ్వక ముందే. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ 2 కండిషన్స్ యుఎస్ ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ యుఎస్ కూడా మరో ప్రీ కండిషన్స్ పెట్టింది. యుఎస్ పెట్టిన ప్రీ కండిషన్స్ ఏంటో ఇప్పుడు ట్రాక్ చేద్దాం. ఒకటి వచ్చేసి యురేనియం శుద్ధిని స్టాప్ చేసేయాలి, వెంటనే స్టాప్ చేసేయాలి. రెండోది వచ్చేసి హార్మోస్, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని రీఓపెన్ చేయాలి వెంటనే. ఒకవేళ ఇవన్నీ చేయకపోతే మాత్రం బాగుండదని యుఎస్ కూడా గట్టిగానే చెప్పింది. సో ఇరాన్ కండిషన్స్ ని యుఎస్ అయితే ఒప్పుకుంది, కానీ యుఎస్ కండిషన్స్ ఇరాన్ ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ చర్చలు కనుక సఫలం కాకపోతే, సక్సెస్ఫుల్ కాకపోతే డొనాల్డ్ ట్రంప్ దీనికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే మాత్రం ఇరాన్ చుట్టూ ఆల్రెడీ నౌకలను పెట్టడం జరిగింది. ఆ నౌకలో చాలా పవర్ఫుల్ వెపన్స్ కూడా ఉన్నాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో ఏ క్షణమైనా దాడి చేస్తాం ఒకవేళ ఈ చర్చలు సఫలం కాకపోతే అని ఒక హింట్ కానివచ్చు, వార్నింగ్ కానివచ్చు డొనాల్డ్ ట్రంప్ పాస్ చేయడం అయితే జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే అసలు చర్చలు ఎలా ఉండబోతుంది, చర్చలు ఎలాంటి అంశాలకు సంబంధించి చర్చించే అవకాశాలు ఉందో అనేది మాత్రం ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో చూడాలి. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు వీరశేఖర్ గారు అండ్ అలాగే సీనియర్ రాజకీయ విశ్లేషకులు తాడిశెట్టి పశుపతి గారు. వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి ఇద్దరికి. సో మనం చూస్తున్నాం సిచ్యువేషన్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఉన్న సిచ్యువేషన్ కాస్త ఇప్పుడు మన ఇటు సైడ్ వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇస్లామాబాద్ వేదికగా ఇప్పుడు చర్చలు కాబోతుంది కాబట్టి ఈ చర్చలు అసలు సక్సెస్ఫుల్ అవుతుందా లేదనేది ఒక ఎత్తు అయితే ఫస్ట్ మనం కండిషన్స్, ప్రీ కండిషన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో శేఖర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఇరాన్ పెట్టిన ప్రీ కండిషన్స్ ని మనం ఇలా చూడొచ్చు అంటారు? తన ఆయువు పట్టు మీద పూర్తి అది
చివరి స్థాయికి వచ్చేవారు. యుద్ధం చేసి చేసి అలసిపోయి తన యొక్క సామర్థ్యం సన్నగిల్లుతున్న వేళ గట్టిగా యుద్ధం నుంచి తప్పుకోవాలి, యుద్ధం నుంచి ఊరికే తప్పుకుంటే ఏదో తగ్గి ఇక వీళ్ళు యుద్ధం చేయలేని పరిస్థితిలో తప్పుకున్నారనే పరిస్థితి రాకుండా ఉండటం కోసం ఖచ్చితంగా తన ఆయువు పట్టుని రక్షించుకోవటం కోసం, అట్లాగే వీళ్ళు ఏదైతే దాడులు చేస్తున్నారు యురేనియం వీటి మీద, వీటి మీద కొంచెం వాళ్ళకు రావాల్సిన వీటిని ఫ్రీజ్ చేసిన వాటిని రిలీజ్ చేయమని అడగటం అనేది యుద్ధం తర్వాత తనకు తాను బాగు చేసుకునే పరిస్థితి, మళ్ళీ రీసైక్లింగ్ చేసుకునే పొజిషన్ కు వచ్చే విధంగా వాళ్ళు అడుగుతున్నారు. అది వాస్తవంగా సాగుపోయింది. ఇటు అమెరికా కూడా పూర్తి స్థాయిలో యుద్ధం చేయలేని పక్షంలో ట్రంప్ డైరెక్ట్ గా దిగజారి అడగలేడు కాబట్టి వీళ్ళని పంపించేసి, అంటే ఈ వైట్ హౌస్ తీసుకున్న నిర్ణయం ఎట్లా పడితే అట్లా ఎవరితో పడితే వాళ్ళతో యుద్ధం చేయడానికి, ఏ పడితే ఈ కండిషన్లు పెట్టడానికి ఓకే, సో ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి, సో పశుపతి గారు మీరు చెప్పండి, ఇరాన్ పెట్టిన 2 కండిషన్స్, ప్రీ కండిషన్స్ ని అమెరికా అయితే ఒప్పుకుంది, కానీ అమెరికా పెట్టిన ప్రీ కండిషన్స్ ని ఇరాన్ ఎందుకు ఒప్పుకోవట్లేదు? గుడ్ ఆఫ్టర్నూన్ ఐ న్యూస్ వీక్షకులకు మరియు మీకు. అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు మనం ప్రపంచ దేశాలుగా, ఉదాహరణకు మీరు నేను కూడా ఒక యుద్ధ వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒక అడుగు వెనక్కి వేయాలి అనేటువంటి ఆలోచనతో ఇరాన్ ముందస్తుగా వాళ్ళు అక్కడ నుండి బయలుదేరక ముందుకు చెప్పలేకుండా తర్వాత చెప్పింది. సరే, అది ఏదైనా బయటికి వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో అయినా వీళ్ళు ఒప్పుకుంటారు కాబట్టి అప్పుడు చెప్పిందా, అంటే ఆ పల్స్ ని పట్టుకుని మరి ఆ ప్రీ కండిషన్స్ పెట్టిందని చూడొచ్చా? పరిస్థితిని పట్టుకోవచ్చు. ఇప్పుడు ట్రంప్ కూడా ఏం చేశారు, ఒక స్టెప్ తీసుకున్నాం. ఇప్పుడు ఆయన వాళ్లకు 2 షరతులు విధించారు, ఈయన కూడా 2 షరతులు విధించారు. ఇప్పుడు ఇరాన్ పెట్టినటువంటి షరతులకు ఈయన సానుకూలంగా స్పందించినప్పుడు, మరి అదే విధంగా ఇవాళ మొన్నటికి మొన్న హర్మోజ్ జలసంధి ఎందుకు ఇరాన్ మూసివేసింది? లెబనాన్ మీద యుద్ధం చేసింది కాబట్టి దానికి నిరసనగా ఇమీడియట్లీ మూసేశారు. ఇప్పుడు లెబనాన్ మీద యుద్ధం ఆపేస్తానే ట్రంప్ చెప్పినప్పుడు మరి హర్మోజ్ జలసంధి ఓపెన్ చేయాలి కదా. అది నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధిగా అనుకుంటే. అదే విధంగా ఇప్పుడు మిత్రుడు అన్నట్టుగా ఏవైతే డబ్బులు అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క రీసైక్లింగ్ చేసుకోవడం కోసం వాళ్ళు పెట్టేటువంటి షరతులు, సరే ఏదేమైనప్పటికీ కూడా ఒక అడుగు ముందుకేయాలనే ఉద్దేశంతో ట్రంప్ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం వీ షుడ్ వెల్కమ్ దట్, వీ షుడ్ అప్రిషియేట్. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇరాన్ వాళ్ళు సంధి గురించి వాళ్ళు ఏదైతే డిమాండ్స్ 2 డిమాండ్స్ అమెరికా చేసిందో వీరు కూడా ఊహించాలి, వీరు కూడా కమిట్మెంట్ తోనే ఉండాల్సింది. ఎందుకంటే ఇవాళ ప్రత్యేకంగా కేవలం హర్మోజ్ జలసంధి ఓపెన్ చేయాలంటే కేవలం ఒక అమెరికాకు ఉపయోగించబడేది కాదు కదా. ఎన్నో దేశాలు ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వల్ని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి మార్గం అది 20% అక్కడ నుండే ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది వివిధ దేశాలకు. మరి అన్ని దేశాలకు కావాల్సినటువంటి ఆవశ్యకతను ట్రంప్ చెప్పాడు కాబట్టి ఆయన ఓన్లీ కేవలం స్వలాభం కోసం కాకుండా చెప్పాడు, అదొకటి. నెక్స్ట్, ఇప్పుడు దేశం భౌగోళికంగా ప్రపంచం భౌగోళికంగా ఉన్నప్పుడు కొన్ని షరతులు ఉంటాయి. అది హర్మోజ్ జలసంధి మీద వీళ్ళు టోల్ వసూలు చేస్తామని అంటే ప్రపంచ దేశంలో కావాల్సినటువంటి 20 నుండి 22% అక్కడ నుండే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇది వాళ్ళకు హ్యూజ్ కలెక్షన్ అవుతుంది. ప్లస్ దాంతో పాటు హర్మోజ్ మీద ఇంకా గుత్తాధిపత్యం ఇప్పుడు మనం అమెరికా తప్పు పట్టింది కదండి, అది అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని అమెరికా చెప్తుంది. ఇప్పుడు కనుక హర్మోజ్ జలసంధి మీద మిత్ర దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ అన్ని దేశాలు కనుక ఒక కట్టడి కనుక ఇరాన్ మీద చేయకపోతే భవిష్యత్తులో ఇంతకు 200 రెట్లు వాడు బ్లాక్ మెయిల్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసినటువంటి కమెంట్స్ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అంటే పలస్తీనాలో తీసుకొని పాక్ దేశం నుండి మీడియేటర్ గా చేస్తున్నటువంటి వ్యక్తులు మళ్ళీ ఇజ్రాయెల్ నాశనం అయిపోవాలి, ఇజ్రాయెల్ మీద దాడులు చేయాలి, ఇజ్రాయెల్ ఒక ద్వంద్వ వైఖరి చేస్తుంది, ఇలాంటి పశుపతి గారు అది వేరే విషయం, దానికి సంబంధించిన తర్వాత ఆయన మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి శేఖర్ గారు, ఇప్పుడు ఈ చర్చల్లో ఆల్రెడీ 10 పాయింట్స్ కి సంబంధించి 10 టాప్ కీ పాయింట్స్ కి సంబంధించి చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఇన్ డెప్త్ గా చూస్తే ఈ చర్చలో ఎలాంటి
పాయింట్స్ ని ఇంకా మెన్షన్ చేసే అవకాశం ఉంది. అంటే హార్మోస్, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి మాట్లాడతారు, టోల్ గురించి మాట్లాడతారు, అండ్ లెబనాన్ గురించి మాట్లాడుతారు, ఇరాన్ ఫ్యూచర్ ఏంటి అని ఇలాంటివి కీ పాయింట్స్ మీద మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ సక్సెస్ఫుల్ అవుతుందా అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇది ప్రపంచ దేశాల అవుతుందంటే ట్రంప్ ఇచ్చిన గట్టి వార్నింగ్ వల్లనా? ఒక్క నిమిషం, ట్రంప్ వార్నింగ్ ఇవ్వలేదు, మీకు అర్థం కావట్లేదు. ట్రంప్ ఉద్దేశం వేరు, ఇక్కడ చర్చకు పంపించిన ఉద్దేశం వేరు. చర్చకు ఎందుకు పంపించారు అంటే, ఇంతకు ముందు ఇజ్రాయెల్ అమెరికా మాత్రమే యుద్ధం చేస్తుంది, ఈ రెండు దేశాల యొక్క ఆయుధ సంపత్తి వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ ట్రంప్ ప్రపంచ దేశాల మద్దతు కోరుతా ఉన్నాడు. ప్రపంచ దేశాలు ఎప్పుడు మద్దతు ఇస్తాయి అంటే, ఇందాక సార్ చెప్పినట్లు హార్మూజ్ జలసంధి మీద ఏదైతే ఇరాన్ గుత్తాధిపత్యం వహిస్తుందో దాన్ని సడలించి అది ప్రపంచ దేశాలకు ఫ్రీగా ఆయిల్ సరఫరా చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ప్రపంచ దేశాల మద్దతు వస్తాయి. వాస్తవమే కదా. మనం ఇది జలసంధి, మన దేశం ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ గురించి మీకు తెలుసా, ఐడియా ఉందా అండి? ఒకవేళ ఈ చర్చలు అనేది సక్సెస్ఫుల్ కాకపోతే ఇరాన్ చుట్టూ మేము నౌకలను మోహరించాము, అందులో కొన్ని పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు కదా, దానికోసమైనా సక్సెస్ఫుల్ అవ్వాల్సిందేనా ఇది? ఈ ఇరాన్ మీద ఉన్న ఇరాన్ కి పన్ను కట్టాల్సి వస్తుంది అనే దీంతో ఈ వీళ్ళకి ఇజ్రాయెల్ అమెరికాకి సహాయం చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే వీళ్ళ సానుభూతి ప్రకటించే అవకాశం ఉంటుంది. కొంతమంది ఇరాన్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు సపోర్ట్ చేయని పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇరాన్ ని ఒంటరి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు పెట్టిన ఈ హార్మూజ్ జలసంధిని ఇచ్చేయాలి, అలాగే జలసంధి నుంచి ఆ టోల్ ట్యాక్స్ అనేది వదిలేసేయాలి. అట్లాగే యురేనియం అంటే ఎవరైనా సరే ప్రపంచంలో ఏ దేశం అయినా సరే, ఎవరైనా సరే, నాటో దేశాలు ఎవరైనా సరే ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడంలో ఈ యురేనియం అనేది పాత్ర ముఖ్యం ఉంటుంది. కాబట్టి ఈ యురేనియం యొక్క నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వాళ్ళు ఏదైతే తయారు చేస్తున్నారో దాన్ని ఆపేయాలి అనటం కూడా కరెక్ట్మైన సబైన విషయం అనుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్ గా మంచి పొజిషన్ కి అమెరికా వచ్చింది. దాన్ని అడగాల్సిన రెండు మాత్రమే అడిగింది. ఇంకా వీళ్ళు ఏదైనా పెట్టినా కూడా వీళ్ళు ప్రపంచ దేశాల యొక్క మద్దతు, వీటి వలన ప్రపంచానికి ఎవరికి నష్టం లేదు. ఊరికే అక్కడ ఇరాన్ లో ఏదో నష్టం జరుగుతుంది, అక్కడ ప్రజలకు నష్టం జరుగుతుంది, వాళ్ళకి నేను స్వేచ్ఛ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని మొదట యుద్ధం చేసిన ట్రంప్ ఇప్పుడు వాస్తవానికి వచ్చాడని చెప్పి మనం అనుకోవచ్చు. ఇది వాస్తవంగా ముందుకు వచ్చేదానికన్నా కూడా ప్రపంచ దేశాల మద్దతు కోరుతున్నాడనే విషయం దీని వల్ల మనకు స్పష్టం అవుతుంది ఈ రెండు విషయాలు. సో పశుపతి గారు చెప్పండి, మీరు ఇప్పుడు ఆల్రెడీ ప్రీ కండిషన్స్ అయితే ట్రంప్ ఒప్పుకున్నారు, కానీ ఇప్పుడు ఈ చర్చలో పెట్టే మిగతా 10 కండిషన్స్ ని ట్రంప్ ఒప్పుకునే ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తుంది మీకు? మొత్తానికి రెండు దేశాల యొక్క పరిస్థితి ఒరవడి చూసినప్పుడు, అంటే ఒక హార్మోజ్ జలసంధిని మనం పట్టుకోల్పోతే ఇంకా మనకు ప్రాముఖ్యత ఉండదు అనేది ఇరాన్ యొక్క వైఖరి. ఇది ప్రపంచ దేశాలకు కావాల్సినటువంటి ఒక మూలమైనటువంటి ఒక ఇంధన వ్యవస్థ లేకపోతే ఏ యాక్టివిటీ కూడా ఉండదు. కాబట్టి అన్ని దేశాల నుండి వ్యతిరేకత కూడా పొందేటువంటి అవకాశం ఇరాన్ పైన కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇవాళ ఆయన డిప్లొమాటిక్ గానో లేకపోతే ఒక టెక్నికల్ గానో లేకపోతే ఇట్స్ రైట్ డిమాండ్ చేశాడు ట్రంప్ గారు. ఎందుకంటే ఒకటి, యురేనియం ఇప్పటికే ఇరాన్ దగ్గర 500 కేజీలకు పైగా యురేనియం ఉంది. అది వాళ్ళు కావాలని అనట్లేదు, నాకు హ్యాండ్ ఓవర్ చేయమని అనట్లేదు, మీరు దాన్ని శుద్ధి చేయొద్దు అని అంటున్నారు. ప్రపంచంలో శాంతి పక్కకున్న దేశాలు కావచ్చు, పక్కకున్న గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, ఇంకెవరికైనా వాళ్ళు దాన్ని కూడా స్వాగతించేటువంటి పరిస్థితి. నెక్స్ట్ 43 దేశాలు సుమారుగా, అంటే అన్ని దేశాలకు ఇప్పుడు ఇంధనం లేకపోతే తల్లడిల్లే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన కూడా ఒక రైట్ అందరి కోసం అడుగుతున్నాడు కదా అనేటువంటి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. అయితే నేను ఎప్పటికీ అనుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇవాళ ఈ రోజు మొత్తం ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా సఫలీకృతం అయితే అని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక 10 డిమాండ్స్ పెట్టారు, ఆ 10 డిమాండ్స్ లో వీళ్ళు తలొగ్గరు. ఈయన ఇప్పటికి ఇప్పుడు ఏ ఒక్క డిమాండ్ ఒప్పుకోకపోయినా ఇంకా అన్సక్సెస్ఫుల్ అయినట్టేనండి ఇది? లేకపోతే అలాగా ఉండదు. మెజారిటీ ఏవైతే ట్రంప్ కావచ్చు, లేకపోతే ఇరాన్ కావచ్చు, 10 డిమాండ్స్ లో నుండి 8 డిమాండ్స్ కు వాళ్ళు ఒప్పుకున్నా, వీళ్ళు పెట్టేటువంటి షరతులు వాళ్ళు పెట్టుకున్నా కొంతవరకు సడలింపు ఉంటుంది. కానీ కేవలం ఇవాళ జరిగే చర్చలతోనే మాత్రం పెద్ద సానుకూలంగా రేపు యుద్ధం విరమిస్తారనో లేకపోతే శాశ్వతంగా యుద్ధ విరమణ ఉంటుంది అనేది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది తొలి దశలో ఉంది,
నెక్స్ట్ ఎవరైతే మీడియేటర్ ఉన్నారో ఆ మీడియేటర్ కి ఒక శాంటిటీ లేనటువంటి మీడియేటర్ ఆయన. ఏంటంటే ఒక మీరు వేదిక మాట్లాడుతుంది పాక్ గురించేనా? ఎస్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే వాళ్ళకు ఒక మీడియేటర్ అనే వ్యక్తి ఇద్దరికి సర్ది చెప్పాలి, ఇరాన్ కి సర్ది చెప్పాలి, వాడికి చెప్పాలి. ఇవాళ వన్ సైడ్ మీడియేటర్ ఉంటే మీకు సఫలీకృతం అయితే మీరు ఎలా అనుకుంటారు? అదే విధంగా ఎవరైతే ట్రంప్ అని ఉన్నారో, ట్రంప్ ఇప్పుడు కనుక మా యుద్ధం చర్చలు విఫలమైతే మేము పెద్ద ఎత్తున దాడి చేస్తామని అనాల్సి లేకుండే. అంటే ఒకటి అనవలసి లేకపోతే ఏంటి అంటే మళ్ళీ ఎటువంటి నిర్ణయమైనా తీసుకుంటారు. చర్చలు విఫలమైతే బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా ఇజ్రాయెల్ గానీ అమెరికా గానీ వాళ్ళు యుద్ధం చేస్తారు. వాళ్ళు కూడా ప్రతి దాడుల్లో ఏ స్థాయిలో ఉంటారో ఆ తర్వాత విషయం. అంటే ఒక చర్చలకు పిలిచిన మాట్లాడదాం, పశుపతి గారు మాట్లాడదాం. కానీ డిస్కషన్ లో క్వశ్చన్ అవర్ లో స్మాల్ బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం, అప్పుడు మాట్లాడదాం. సో క్వశ్చన్ అవర్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్. సో ఇందాక పశుపతి గారు మాట్లాడారు. సో ఇప్పుడు శేఖర్ గారు మీరు చెప్పండి. ఇందాక పశుపతి గారు చెప్పారు కదా, ఆ ఒక స్టేట్మెంట్ ని వాళ్ళు పాస్ చేయకపోయి ఉంటే బాగుండేది. ఏది ఒకవేళ ఇది అన్సక్సెస్ఫుల్ అయితే చర్చలు, మేము ఆల్రెడీ ఇరాన్ చుట్టూ అన్ని నౌకలు మోహరించాము, ఆయుధాలు కూడా అక్కడే ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, ఏ క్షణమైనా మేము దాడి చేస్తామని ట్రంప్ చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ స్టేట్మెంట్ విన్నాక ఇరాన్ నిజంగానే ఈ స్టేట్మెంట్ ని సీరియస్ గా తీసుకుందా, లేకపోతే యాజ్ యూజువల్ గా దీన్ని కూడా కొట్టి పడేసిందా? కొట్టి పడేసే పరిస్థితి కాదు. ఇక్కడ ఇందాక పశుపతి గారు చెప్పినట్లు ఈ పొజిషన్ ఎవరైతే ఈ మధ్య రాయబారం వస్తున్నారు, ఈ రెండింటికి వేదిక ఏదైతే ఉందో, ఇస్లామాబాద్ ఏదైతే ఉంది, అలాగే పాకిస్తాన్ అనేది ఈ ఇస్లామిక్ దేశాలన్నిటికీ ఒక గ్రూప్ గా కన్వర్ట్ చేసుకునే అవకాశం కోసం ఇరాన్ కూడా ఈ సంధికి ఒప్పుకుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళందరినీ క్రోడీకరించుకొని ఇట్లా మన మీద దాడులు చేస్తున్నారని. కానీ ఇక్కడ పాకిస్తాన్ అనేది అమెరికాకి బంటుగా మాత్రమే ఉంటుంది. అమెరికాని ధిక్కరించి ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఇస్లామిక్ దేశానికి ఎటువంటి సపోర్ట్ చేయలేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ పాక్ తన నెత్తిన కొరువు తెచ్చి పెట్టుకుని, తను మోయలేని బాధ్యత నెత్తిన తెచ్చి పెట్టుకుందని చెప్పొచ్చు. ఈ విషయంలో ఎటు చేయలేని పరిస్థితి, రెండింటికి సరి చెప్పలేని పరిస్థితి. కానీ ఇక్కడ వాళ్ళు యుద్ధం ఒప్పందాలను ఎవరు ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకోరు అనే విషయం వచ్చేసి యుద్ధం చేయలేని పరిస్థితుల్లో యుద్ధం కొనసాగిస్తే తమ దేశం నుంచి తిరుగుబాట్లు వచ్చే పరిస్థితుల్లో అమెరికా ఉంది. అట్లాగే యుద్ధం ఎందుకు చేస్తున్నారు, ప్రపంచ దేశాలు ప్రొటెస్ట్ మనం చూస్తూనే ఉన్నాము. నో కింగ్స్ అని క్యాప్షన్ ప్రొటెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు కరెక్ట్ పొజిషన్ కి ఎందుకు వచ్చారు అంటే అదే కారణం. కాబట్టి ప్రపంచ దేశాలకు ఏం కావాలి ఈ యుద్ధం వల్ల, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు అనే విషయం వచ్చేస్తే ఈ రెండు హార్మూజ్ జలసంధిని విడుదల చేయాలి, వాళ్ళ గుత్తాధిపత్యం నుంచి విడుదల చేయాలి. అట్లాగే యురేనియంతో ఏమైనా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా ఉండడానికి ఈ ప్రపంచ దేశాలన్నిటికీ కావాల్సిన విషయం. కాబట్టి ఖచ్చితంగా అమెరికా ఇజ్రాయెల్ ని ఎవరైనా సపోర్ట్ చేయాల్సిందే. ఇజ్రాయెల్ ఇదే అడుగుతుంది, అమెరికా ప్రపంచ దేశాలందరికి కావాల్సిన హార్మూజ్ జలసంధిని కోరుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళన్నిటి సపోర్ట్ చేయాల్సిందే. కానీ మాకు సపోర్ట్ చేయందని ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి పాక్ లో మీటింగ్ పెట్టుకొని వీళ్ళందరినీ కలిపి వాళ్ళని క్రోడీకరించుకొని వీళ్ళందరి ద్వారా మేము కానీ ఇప్పుడు ఇరాన్ పెట్టిన కండిషన్స్, ఆ 10 కండిషన్స్ లో ఒక కండిషన్ అండి, హార్మూజ్ నుండగా ఏ నౌకలో వచ్చినా టోల్ ఫీజు కట్టాల్సిందన్న కండిషన్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే, ఒకవేళ అమెరికా ఈ కండిషన్ ఒప్పుకుంటే మాత్రం అది చాలా పెద్ద మిస్టేక్ గా కూడా అవ్వచ్చు అని అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది మిగతా దేశాల మీద భారం పడే ఛాన్సెస్ కూడా ఉందని అంటున్నారు. సో ఈ కండిషన్ కి ట్రంప్ ఒప్పుకుంటాడు అనుకుంటున్నారా? అంటే ఒకటి, ఇప్పుడు ట్రంప్ హూ ఇస్ ద డెసిషన్ మేకర్ ఆఫ్ ద టోల్ ఫీజ్ అంటే వేరే దేశస్తులు కట్టాలా వద్దా అనేది మీరు కట్టుకోండి, నేను మా ఇద్దరి మధ్య చర్చ జరిగింది మీరు కట్టేసేయండి అని చెప్పడానికి కూడా అదే ఈజ్ నాట్ ద డిజర్వ్ పర్సన్ టు బి ఫ్రాంక్.
ఎందుకంటే సందర్భం వచ్చింది, యుద్ధ విరమణ కావాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి ఆయన డిమాండ్ పెట్టాడు. ఆయన నుండి సానుకూలంగా ఉంది. వేరే దేశాలు కట్టాయా టోల్ ఫీజు అనేది ఈజ్ నాట్ ద డెసిషన్ మేకర్. అప్పుడు వేరే దేశాలు కూడా వ్యతిరేకిస్తాయి. ఇవాళ ఎటు వచ్చేసి ఇరాన్కే వ్యతిరేకత ఎక్కువ ఏర్పడే ప్రమాదం ఉంది. కాకపోతే ఏంటి అంటే ఇది ఒక క్రూడ్ సరఫరా, ఆయిల్ సరఫరాకు ప్రధానమైనటువంటి మార్గం కాబట్టి వాళ్ళు కూడా తమాషా చూస్తున్నారు. అంటే ఎక్కడి నుండి జరుగుతుంది, ఏమవుతుంది, దీన్ని ఎలా పట్టు సాధించాలి, దీని వెనకాల ఎలా రాయబారం జరపాలి అనేటువంటి వేరే దేశాలు చూస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో కావాల్సినటువంటి దానికి 27% రవాణా అక్కడి నుండే జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఆర్థికంగా చాలా సుసంపన్నులు అవుతారు. వాళ్ళు కూడా పెద్దగా మోయలేని భారం కూడా అవుతుంటది. కాబట్టి ఇది ట్రంప్ గారు ఒప్పుకున్నా కూడా అది ఆ దేశం కోసం అంటే ఒప్పుకోవచ్చు, కానీ వేరే దేశాల గురించి టోల్ ఫ్రీ చేస్తా అనేది ఈజ్ నాట్ ద డిసిషన్ మేకర్. అదేవిధంగా ఇవాళ ప్రపంచంలో అంటే మీరు అంటున్నారు అమెరికాలో నిరసన జ్వాలలు వస్తున్నాయి, ఎందుకు యుద్ధం అని అంటున్నారు. అక్కడ ప్రజాస్వామ్య దేశం, అమెరికాలో ప్రజాస్వామ్య దేశం. మీకు ఒకటి తెలుసు తెలీదు, అమెరికాలో అధ్యక్షుడు పదవి వెళ్ళిపోయినాక ఇలా స్ట్రీట్ మీద నడుచుకుంటూ పోతుంటారు, ఎవరిని ఏమైనా ఆన్ ఫేస్ వ్యతిరేకిస్తుంటారు. అంటే లైక్ అయితే లైక్ చెప్తారు, డిస్లైక్ అయితే ముఖం మీద చెప్పేస్తారు. అదే ఇక్కడ ఇరాన్ నియంత్రిత పాలన. అది ఇవాళ ఆ దేశంలో మన ఖమేనీ ఒక 45,000 మందిని చంపించినటువంటి ఘనత, అటువంటి నియంత్రిత పాలన ఇరాన్ లో ఉంది. అంటే అక్కడ ఆ దేశంలో కొంతమంది యుద్ధం వద్దనుకున్నా కూడా అనలేని పరిస్థితి, నియంత్రిత పోకడ అక్కడ ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్యవాదులు ఇక్కడ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ రిపబ్లికన్ పార్టీ లేకపోతే ఇంకో పార్టీ ఆపోజిషన్ ఉంటారు కాబట్టి ఆ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అమెరికా వీసా కంట్రీ, అంటే ఎన్నో దేశాల నుండి వస్తుంటాయి. ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, H1 వీసా లేకపోతే వర్క్ వీసా, స్టూడెంట్స్ మీద కొన్ని తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల వీళ్ళందరూ కూడా అక్కడ కొంత తోడైపోయింది. అంతే తప్ప అమెరికాలో ప్రొటెస్ట్ చేయడం అనేది సహజం, అమెరికాలో అటువంటి నిరసన జాలాలు ఉండడం సహజం. ఒక పార్టీ ఒప్పుకుంటే ఒక పార్టీ, ఇరాన్ నియంత్రిత పాలన కదా, ప్రజాస్వామ్య పాలన కాదు. అక్కడ నియంత్రిత పాలనలో ఏ ఒక్కరికి కూడా ఉండదండి. అంటే ఇప్పుడు లక్షల మంది బయటకు వచ్చిండ్రు అంటే రాని వాళ్ళని ఏమిటి ఎన్కౌంటర్ చేస్తాము, చంపేస్తాం అనేటువంటి నియంత్రితపు పోకడ ఇరాన్ది. అదేవిధంగా ఇప్పుడు ఇవాళ పాకిస్తాన్ గురించి మాట్లాడాలంటే నీ స్థాయి ఏంటి, నువ్వు చెప్తే ఎవరు వినాలి? నువ్వు ఒక పెద్ద నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. పాకిస్తాన్ మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. సో ఓకే, సో శేఖర్ గారు ఇప్పుడు మీరు చెప్పండి, కాల్పుల విరమణ ఒప్పందంలో టర్మ్స్ ను మార్చేసిందని పాకిస్తాన్ పై ఆరోపణలు వచ్చాయి. మరి ముఖ్యంగా ఇరాన్ అయితే అసలు భగ్గుమంటుంది పాకిస్తాన్ మీద. సో ఇప్పుడు ఈ చర్చలు ఇరాన్ పాయింట్ ఆఫ్ నుంచి ఎలా చూడొచ్చు అని చెప్తారు? ఆరోపణల నుంచి తప్పించుకోవడం కోసం ఇది మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్తాన్ ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సార్ చెప్పినట్టు పరిస్థితి ఏంటంటే ఇరాన్కి ముందుకు నొయ్యి ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా ఒక వర్గంగా వచ్చే పరిస్థితికి వచ్చేసినాయి. ఇరాన్ కి వచ్చే ఆదాయంలో మనకి ఏమొస్తుంది అనే విషయం మీద వీళ్ళు ఏమీ నోరు మెదపలేని పరిస్థితి. ఇరాన్ వీళ్ళెవరికి కూడా, ఇస్లామిక్ కంట్రీస్ కి ఎవరికి కూడా తన భాగస్వామ్యం ఇవ్వదు. అది తన అభివృద్ధి కోసం తన నియంత్రణలో ఉంటుంది. కానీ అమెరికా ప్రపంచ దేశాల మొత్తానికి హార్ముజ్ జలసంధి నుంచి విముక్తి కావాలి, ఈ పన్ను కట్టే పరిస్థితి ఉండకూడదు అనే ఆప్షన్ గా పెడితేనే ఇది సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. అంతేగాని ఇది ఒక ప్రజాస్వామ్యానికి దీనికి మధ్య యుద్ధం అయినా కూడా వాళ్ళ దేశంలో జరిగే అంతర్గత విషయాల మీద వాటి గురించి మనం యుద్ధం చేయాల్సిన పని లేదు. వాళ్ళ దేశ ప్రజల గురించి, వాళ్ళ గురించి, వాళ్ళు డిక్టేటర్స్ అయినా ఇంకేదైనా సరే వాళ్ళు చూసుకుంటారు. కానీ ప్రపంచ దేశాలకు వాళ్ళ నుండి ఎటువంటి ముక్కు ఉంది, దాని గురించి మాత్రమే మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరూ. మీరు చెప్పండి, ఇప్పుడు ఒకవేళ ఈ చర్చలు అనేది సక్సెస్ఫుల్ కాకపోతే ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? అవన్నీ ఆటోమేటిక్ గా రీఓపెన్ అయిపోతాయి, యాక్టివిటీస్ చూపిస్తారు. అది 2 రకాలుగా 3 రకాలుగా, ఏది నేవల్ కానీ లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానీ, అవన్నీ యాక్టివిటీస్ ఇమీడియట్లీ స్టార్ట్ అవుతుంది అమెరికా నుండి ఇజ్రాయెల్. ఇంకోటి ఒక గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ 2 దేశాలకు వచ్చినటువంటి యుద్ధంలో అమెరికా మధ్యలో వచ్చింది. మరి ఇజ్రాయెల్ పాత్ర అక్కడ ఎందుకు లేదు? అది కూడా ఒక ప్రశాంతకమైనటువంటి కదా. ప్రతి నిర్ణయం రావాలి కదా. అసలు నీకు యుద్ధం స్టార్ట్ అయింది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన. మరి ఇజ్రాయెల్ రిప్రజెంటేటివ్ లేరు కదా ఇక్కడ.
అఫ్ కోర్స్ ఓకే ఓవైపు మీరు అమెరికా ఏ ఇటు వచ్చి కండిషన్స్ ఒక చర్చలు మిత్రులు చేస్తుంటే మరోవైపు ఇజ్రాయెల్ వెళ్లి లెబనాన్ మీద దాడులు చేస్తుంది. లెబనాన్ మీద చేస్తుంది. అది నేను నీ దేశంలో చేయట్లే కదా. నేను ఇరాన్ మీద మా మిత్రుడు అమెరికా సోదరుడు చెప్పిండు ట్రంప్ ఇరాన్ మీద దాడులు చేయమని, అంతేగాని లెబనాన్ మీద చేయలేదు అండ్ ఒప్పందంలో లెబనాన్ లేదని కూడా చెప్తున్నారు. అందుకని ఇట్లాంటి ఉల్లంఘనలు, ఇలాంటి దొంగ తిరుగులు ఆ దేశం నుండి కానీ ఈ దేశం నుండి కానీ ఉంటాయి. కానీ ఒకవేళ నిజంగా కూడా ఒక నిష్పక్షపాతంగా లేకపోతే చిత్తశుద్ధితో కనుక జరిగేది ఉంటే ఇవాళ ఇజ్రాయెల్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ గా ఉంటే బాగుండేదేమో నేను ఇజ్రాయెల్ థ్యాంక్ యూ సో మచ్ పశుపతి గారు, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు డిస్కషన్ లో పాల్గొనినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో మొత్తానికైతే చర్చలకి ముందు అయితే ప్రీ కండిషన్స్ పెట్టడం జరిగింది. ఈ ప్రీ కండిషన్స్ ని ఇరాన్ పెట్టిన కొన్ని ప్రీ కండిషన్స్ ని అమెరికా అయితే ఒప్పుకుంది, కానీ అమెరికా పెట్టిన కొన్ని ప్రీ కండిషన్స్ అయితే ఇరాన్ ఒప్పుకోలేదు. సో ఒప్పుకునే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుందో లేదో అనేది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. ఆ తర్వాత ఈ చర్చలో ఎలాంటి కండిషన్స్ కి సంబంధించి మాట్లాడుతుందో, అక్కడ ఇరాన్ కానీ ఇటు అమెరికా కానీ ఎలాంటి కండిషన్స్ కి సంబంధించి ప్రస్తావించడం జరుగుతుందో అనేది కూడా మనం కొన్ని గంటల్లో తెలిసిపోతుంది. సో చూడాలి ఈ అట్లీస్ట్ ఈ చర్చలైనా సక్సెస్ఫుల్ అవుతుందా లేదనేది తెలియాలంటే ఇంకొన్ని గంటలు మనం ఆగాల్సిందే. సో ఇది వాటి క్వశ్చన్. మరొక క్వశ్చన్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.